బాలీవుడ్ ఖాన్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. గురువారం ఉదయం 2:30 గంటలకు సైఫ్ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అలీ ఖాన్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సైఫ్పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్కు సుమారు 6 చోట్ల కత్తిపోట్లు దిగినట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిందని తెలియటంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను షాకైనట్టుగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. సైఫ్ సారుపై దాడి గురించి విని షాకుకు గురయ్యా. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఎన్టీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గతేడాది విడుదలైన దేవర చిత్రంలో ఎన్టీఆర్ దేవరగా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా భైరా పాత్రలో కలిసి నటించారు. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇక సైఫ్ అభిమానులతో పాటు పలువురు స్టార్ హీరోలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.